హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు మా క్లాస్ జరిగింది. చూసారా మా పిల్లలు ముగ్గురు అయితే వచ్చేసారండి. వెళ్ళే ముందు ఒక చిన్న మాట. హద్దులకు మించి ఆశలు ఉన్నట్లయితే శక్తికి మించి కష్టాలు పడాల్సి ఉంటుంది. నిజమే కదా ఫ్రెండ్స్? అందుకే ఏదైనా అదుపులో ఉంటేనే మంచిది. నిజమే కదా! నా ఉద్దేశం అయితే అదుపులో ఉంటే మంచిదనుకుంటున్నాను. మీరేమంటారు? అసలు ఏంటి కామెంట్ చేయట్లేదు ఎవరుని? కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటను నా ఛానల్ కింద ఉంటుంది. ఒక లైక్ బటన్ కూడా ఉంటుంది. ఒక లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. ఒక కామెంట్ చేయండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రోజైతే క్లాస్ జరిగిందండి. నాకు ముగ్గురు స్టూడెంట్స్ వచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చూసారా? మోడల్ బ్లౌజ్ కుడుతుంది. పాపం మొన్న 2 డేస్ నేను సెలవులో ఉన్నాను కదా! దానివల్ల ఆ అమ్మాయి కుట్టలేకపోయింది. ఈరోజైతే కంప్లీట్ చేసింది. చెప్పాను ఎలా కుట్టుకోవాలో. మొత్తానికి బాగానే కుట్టేసిందండి తను. ఈరోజైతే క్లాస్ అయితే ఒక అమ్మాయేమో బ్లౌజ్ కుట్టింది మోడలు. చూసారా? నా వెనకాల ఉంది కదా! ఆ అమ్మాయి బ్లౌజ్ మోడల్ కుడుతుంది. మొన్న కట్ చేసింది కదా! బ్లౌజ్ పెట్టాను కదా మీకు వీడియో. ఆ బ్లౌజ్ స్టిచ్ చేస్తుందనమాట. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. బ్లౌజు ఎలా స్టిచ్ చేసుకోవాలి నాకు టైం సరిపోవట్లేదు వీడియో తీసి పెట్టడానికి. ఇవి అన్నా మా స్టూడెంట్స్ తీస్తున్నారు నాకు వీడియోసు. వాళ్ళకి థ్యాంక్స్. లేకపోతే నాకు కష్టమయ్యేది. వర్క్ చెప్తూ వీడియో తీసుకోలేను కదా! నాకలా పిల్లలొస్తే నాకు చాలా హ్యాపీ అండి. వాళ్ళకి వర్క్ చెప్పడమే నాకిష్టము. ఇంకా వస్తారు. మండే నుంచి ఇంకో ఇద్దరు అమ్మాయిలొస్తారు. నాకు మ్యాక్సిమం ఒక 20 మెంబర్స్ అన్నా ఉంటారండి. ఈ మధ్య కొంచెం పాత స్టూడెంట్స్ అంతా క్లాస్ అయిపోయింది. దానివల్ల రావట్లేదనమాట. ఇప్పుడైతే మళ్ళీ మొదలుపెట్టారు రావడము. క్లాస్ అయిన తర్వాత నేను బ్యాంకుకెళ్ళాను. మాకు డోక్రాది లోన్ తీసుకున్నాం కదా! దానికి సంబంధించి అమౌంట్ 50,000 కట్టాలి. ఎళ్ళి ఆ పని చేసుకున్నానండి. 1:30 అయింది. నేను ఇంటికొచ్చేటప్పటికి పాపం మా అమ్మే నేనేమీ చేయలేదు. మా అమ్మే వంట చేసుకొని అన్నీ చేసుకొని పెట్టుకుంది. డోక్రా నుంచి ఏంటంటే ఫేక్ కాల్స్ వస్తున్నాయండి. కాల్స్ వస్తున్నాయి. మీరు ఇంత అమౌంట్ కట్టాలి, అంత అమౌంట్ కట్టాలని మాకు కాల్స్ వచ్చాయన్నమాట. మేమంతా క్లియర్ చేసేసుకున్నాము. దానికోసం అని మేనేజర్ గారి దగ్గరికెళ్ళి అడిగాననమాట. అడిగితే ఆయన్ని చెప్పారు, "అలాంటివి ఏం లేదమ్మా, మీరు క్లియర్ అయిపోయింది. కంగారు పడకండి" అని చెప్పారు. అని చెప్పి మా గ్రూప్‌లో అయితే పెట్టేసాను మెసేజు. తర్వాత అయితే ఇంటికొచ్చాను. ఇంకా అమ్మనే కూర చేసి అన్నీ చేసింది. ఆనపకాయ కూర చేసింది. ఎగ్ కర్రీ చేసుకున్నారు వాళ్ళు. నేనైతే మండే కదా! ఇంకా ఆనపకాయ కర్రీలో ఎండ్రాయిలేసి వండుకున్నారు. మా అమ్మ మర్చిపోయిందంట. ఏం నాకేం కూర చేసుకో, తెప్పించుకో అంది. నాకేం వద్దని చెప్పి నేను మంచిగా ఉసిరికాయ పచ్చడి ఏసుకొని, పెరిగేసుకొని శుభ్రంగా తినేసాను. నా ఫోను చెక్ చేయించుకోవడానికి శాంసంగ్ కంపెనీకి వెళ్ళాను. నాకు వీడియోస్ తీయడానికి అవ్వలేదు. శాంసంగ్ కంపెనీకెళ్తే రేపు రమ్మని చెప్పారు. సరిగ్గా అవ్వడం లేదనమాట ఫోను. ఎందుకో తెలీదు. 2 మంత్సే అయింది నేను కొని. ప్రాబ్లమ్ ఏంటి అంటే వాళ్ళు రేపు చెప్తామన్నారు. ఫోన్ పట్టుకెళ్ళి ప్రాబ్లమ్ ఏంటో చూసుకుంటాను రేపు. మళ్ళీ ఇంటికొచ్చి నేను డీమార్ట్‌కెళ్ళాము. అక్కడికెళ్ళి డీమార్ట్‌లో అన్నీ ఏదో కొనుక్కొని ఇద్దరం కలిపి వచ్చేటప్పటికి 5:30 అయిపోయిందండి. ఈరోజు ఒక్క పని కాదు. మళ్ళీ వచ్చి మళ్ళీ బయటకెళ్ళి ఈరోజు అంతా ట్రావెలింగ్ ఎక్కువైపోయింది. దానికైతే ఈరోజు ఇలా అయిపోయిందండి. చూసారా? మా మా స్టూడెంటు కుట్టి తనకి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. ఎలా కుట్టాలి ఏంటని అండర్‌స్టాండ్ చేసుకుంది. మొత్తానికైతే కుట్టుకొనొచ్చింది. పర్లేదండి. బానే డెవలప్ అయింది తను. పాపం చాలా రోజులు బట్టి నేర్చుకుంటుంది. తన కోర్స్ కూడా అయిపోతుంది. బ్లౌజుల వరకు వచ్చేసిందనమాట. కూడా నేర్పిస్తే తన కోర్స్ అయిపోతుంది. తర్వాత మా స్టూడెంట్ ఇదిగోండి అమ్మాయి బ్లౌజ్ కుడుతుంది.
మోడల్ బ్లౌజ్ మొన్న కట్ చేయించాను కదా! అది హ్యాండ్ అయితే కుట్టింది. చాలా టైం పడుతుంది. కొత్త కదా! కొంచెం కానీ చాలా వరకు బాగా నేర్చుకుందండి తిను. బానే కుడుతుంది. తర్వాత ఇంగోండి ఇంకొక అమ్మాయొచ్చింది. తిన తర్వాత ఇంకో అమ్మాయొచ్చింది. తన లంగా కుడుతుంది. లోపల లంగా అంట. చీరనే కుట్టేసుకుంటుంది వాళ్ళ అత్తయ్య గారికంట. చూసారా ఎలా కుట్టేస్తుందో? కుట్టేసింది మొత్తానికి. ఇంగో తినేమో ఈ బ్లౌజ్ కంప్లీట్ చేసిందనమాట. ఈరోజైతే ఇలా అయిపోయిందండి. ఇప్పటి నుంచి డైలీ క్లాస్ ఉంటుంది. మీ అందరికీ మంచి మంచి వీడియోలు తీసి పెడతాను. పెద్ద వీడియోలు అన్నీ వాచ్ చేయండి అందరూని. నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.